అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఎన్నికల హడావుడి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. పంచాయతీ ఎన్నికలకే ఇంత హడావిడి, ఇంత డబ్బు వెదజల్లితే రానున్న కాలంలో జరిగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, శాసన, పార్లమెంటుకి సంబంధించిన ఎన్నికలలో డబ్బు మరింత విచ్చలవిడిగా పనిచేస్తుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. మనకి భయం కాదు, ఈ చలికాలం వస్తే అందరికీ చలి అంటే భయంగా ఉంటుంది. చలికాలము, అందులో ఎన్నికల కాలము. అభ్యర్థులు కోట్లాది రూపాయలు ప్రజా ధనాన్ని ప్రజలకు విచ్చలవిడిగా ఓటుకు నోటు ఇస్తూ అమ్ముకుంటూ తమ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళల్లో ఒక భయం మొదలైంది. ఇవాళ ఇన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాను కదా, రేపు నేను గెలవకపోతే నా పరిస్థితి ఏంటి, నా రిటర్న్స్ ఏంటి? వీళ్ళు ఎచ్చులకి ఇండ్లు తాకట్లు పెట్టారు, పొలాలు తాకట్టు పెట్టి, ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి, ఇన్ని తాకట్లు పెట్టుకొని తీసుకొచ్చి అవి ప్రజలకి పంచి ప్రజలను అవినీతి పరులుగా తయారు చేసే విధంగా వీళ్ళు ప్రయత్నిస్తున్నారు, చేస్తున్నారు. ఈ డబ్బులు రాకపోతే వీళ్ళ పరిస్థితి ఏంటిదో కూడా అర్థం కావట్లేదు. వీళ్ళు గెలవాలి అని అంటే అది అసంభవం. 100 మంది పోటీ చేసినా ఒక్కడే గెలుస్తాడు. ఈ మిగతా వాళ్ళ పరిస్థితి, రిటర్న్స్ అర్థం కావట్లేదు. భయమవుతుంది వాళ్ళకి. చలికాలంతో పాటు వీళ్ళకి ఇది కూడా భయమవుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఓటర్లందరికీ నా యొక్క విన్నపం, ఓటు వేసే అభ్యర్థి ఎలాంటి వాడు, మంచివాడా చెడ్డవాడా, ఈ ప్రాంతానికి సమాజానికి మేలు చేయగలుగుతాడా లేదా అనేది ఆలోచించి ఓటు వేయండి. ఓటు వేసే వ్యక్తి నా ఇంటి పక్కన వాడు, నా ఇంటి ముందు వాడు, నాకు తెలిసిన వాడు, నా మిత్రుడు, నా బంధువు, నా స్నేహితుడు. ఈ విధంగా ఓటు వేస్తే రేపు నీ పిల్లల భవిష్యత్తే నాశనం అవుతుంది. నీ సమాజానికి మేలు చేసేవాడా కాదా అని ఆలోచించి ఓటు వేయండి. నీ ప్రాంతానికి మేలు చేసేవాడా కాదా అనేది ఆలోచించి ఓటు వేయండి. ఓటు మాత్రం తప్పనిసరిగా వేయండి. థ్యాంక్ యూ.